కేవలం సెక్రటరీ అలుగు వర్షిని మేడం చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, ఘోరమైనటువంటి తప్పిదాల వల్ల ఈరోజు గురుకులాల సెక్రటరీ చేస్తున్నటువంటి అన్యాయాలు ఫస్ట్ అక్రమం ఏంటంటే గురుకుల విద్యార్థులను వాష్రూమ్స్ వాళ్ళే కట్టుకోవాలనే ఒక నేరం, అది బాలల హక్కుల చట్టం ప్రకారంగా చాలా క్షమించాలి. రెండోది, ఒక ఉపాధి అనేది చాలా అవసరం. ఒక ఉపాధి ద్వారా కుటుంబంలో ఎంతోమంది బతుకుతారు, బంధువులు కూడా బతుకుతారు. ఆ ఒక వ్యక్తి ఉపాధి ఆ ఒక ఇంటర్నల్గా దాదాపు తీస్తే 263 మంది తీయొచ్చు, కానీ 1500 మంది ఈరోజు పడిగాట్లు కలిసి ఉపాసం ఉండి పుట్ట చేత పట్టుకొని రోజు వచ్చే పరిస్థితి చాలా అన్యాయం. ఇది ఒక అరాచకం. ఉద్యోగం మా హక్కు, సామాజికమైనటువంటి భద్రత హక్కు అనే ఉద్యోగం చేసేయడం చాలా బాధపడుతుంది. ఏ సొసైటీలో లేదు. ఏ సొసైటీలో మరి 7 సొసైటీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. బీసీ వెల్ఫేర్ ఉంది, ఎస్సీ వెల్ఫేర్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంది, మైనారిటీ వెల్ఫేర్ ఉంది. అన్ని వెల్ఫేర్ లో లేని రూల్స్ రెగ్యులేషన్స్ ఈ యొక్క గురుకుల సొసైటీలో ఎందుకు పెట్టింది? కేవలం ఎస్సీ సంక్షేమ శాఖలో ఉన్న దళిత అసిస్టెంట్ కేటకులు మాత్రమే తీయడం జరిగింది. ఏ ఒక్క డిప్యూటీ వార్డెన్లను ఈరోజు నేను మీకు వివరాలు ఇస్తా. ఏ ఒక్క డిప్యూటీ వార్డెన్ కూడా తీసేయలేదు. మైనార్టీ దీనిలో కానివ్వండి, గిరిజన సంక్షేమ శాఖలో కానివ్వండి, ఏ గురుకుల సొసైటీలో కేవలం గురుకుల సాంఘిక సంక్షేమ